పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో జనసేన నేతల అక్రమాలు మితిమీరిపోతున్నాయి. వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కొమరాడ మండల జనసేన అధ్యక్షుడు తెంటు శ్రీకర్ ప్రభుత్వ పనులు చేసి పెడతానని అక్రమాలకు తెరలేపాడు. ప్రతి పనికి ఓ రేటు పెట్టి గిరిజనులను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. సదరం సర్టిఫికెట్లలో పర్సంటేజ్ తగ్గకుండా చూసుకుంటారని చెప్పి వికలాంగులను నమ్మించి ఒక్కొక్కరి నుంచి 30,000 వసూలు చేస్తున్నాడు. అలాగే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇప్పిస్తానని కొత్తగా పెళ్లి చేసుకున్న వారి నుంచి 15,000 నుండి 30,000 వరకు వసూలు చేస్తున్నాడు. శ్రీకర్ దందాపై గిరిజన నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొమరాడ మండల జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి తెంటు శ్రీకర్ గారు ఆయన చేస్తున్నటువంటి పెన్షన్ల మీద తప్పిదాలు కొన్ని మా దృష్టికి వచ్చాయి. ఏంటంటే ఒక వికలాంగుడికి సర్టిఫికేట్ చేసి పెన్షన్ ఇప్పిస్తానని 30,000 రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ కార్యక్రమం అంటూ ఏటి జరగట్లేదు. హలో హలో పోలరాజు, అవునండి. అవును, నేను మధు గారు. నువ్వే చెప్పండి. పెన్షన్స్ 1వ తారీఖు నుంచి అప్లై చేయాలి. సార్, ఇప్పుడు సర్టిఫికేట్ ఏదో చేయించడానికి అప్పుడు డబ్బులు ఇచ్చారు, అది వచ్చిందా? అది రాలేదండి, వస్తుంది అని అంటాను. ఎవరు అన్నారు అలాగని? మనం డబ్బులు కట్టిన ఎవరు? శ్రీకర్కి ఇచ్చామండి. ఎంత ఇచ్చారు? 30,000 30,000 ఇచ్చారు. అవును, 30,000 ఎవరైనా ఇవ్వచ్చా? నేను వద్దండి, నమ్మరు. ఆడు మెయిన్ దగ్గర వచ్చి 5 డబ్బులు కట్టి వెంటనే జెరాక్స్ తీసి తెచ్చేయడం అని అన్నాడండి. తాడేదో పొద్దేసి మరీ ఇచ్చింది. డైలీ ఇంటికి వచ్చాడు, మేమేమో ఫ్రీగా చేస్తాడు, సరేలే పార్టీలో ఉన్నాడు ఫ్రీగా అనుకోని ఫస్ట్ అనుకోను. తర్వాత ఏమో ఇక డైలీ రావడము, ఇప్పుడు డబ్బులు కట్టిన వెంటనే ఆన్లైన్ ఎవరు ఇచ్చారు అలాగా? ఇచ్చారండి, మా ఊర్లో చాలా మంది ఇచ్చారండి, దొరలేదు ఎవరు. సరే, దాని గురించి మనకు అనవసరము. సరే అండి, ఓకే, రైట్ అంటాను. ఓకే.